హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి కుటుంబం. ఇదైతే ఇప్పుడు ఆల్ మిక్చర్కి చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను శనగపిండిని కొద్దిగా వరిపిండి రెండు మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. సాల్ట్, కొంచెం కారం, ఇది ఒక స్పూన్కి ఉంటుందండి. ఇది కొద్దిగా ఫుడ్ కలర్, అంటే కారపూస వేసినప్పుడు మనం ఫుడ్ కలర్ వేయకపోతే సరిగ్గా బాగోదండి, అందుకని కొంచెం ఫుడ్ కలర్ వేసాను. అంతా కలిపేద్దాం. ఇప్పుడు ఈ పిండి అంతా శుభ్రంగా జల్లించేసుకున్నానండి. జల్లించేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నాను. నేను మొత్తం కలిపేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. వాటర్ పోసేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి, ఇందాక మర్చిపోయాను. పిండి మొత్తం కలిపేసాను. మళ్ళీ పైన కొంచెం నూనె వేసి కలుపుతున్నానండి. ఇదిగోండి, మిక్చర్ వేయడానికి అయితే పిండి అయితే ఒకటే రకం పిండి. మనకి చక్రాలు ఈ ప్లేట్లు ఉన్నాయి కదా, కారపూసకు ఒకటి, ఇదొకటి, ఇది సన్న జంతికలాగా వస్తుంది, ఇలా కొమ్ములాగా వస్తాయి. ఇవి ఇలా మొత్తం 4 తీసుకున్నాను. ఇదొకటి మొత్తం తీసుకున్నాను. ఆల్రెడీ బూందీ అయితే వేసి ఉంచేసాను, చూపిస్తాను. అది ఆల్రెడీ బూందీ వేసి ఉంచేసానండి. ఇది ఫస్ట్ కారపూస ప్లేటు బిగించేద్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ కారపూస ప్లేట్ పెట్టాను కదా, ఇది వేసేద్దాం. ఫస్ట్ కారపూసకి వేసేద్దాం. ఇది కారపూస వేగిపోయింది కదా, తీసేస్తున్నాను. ఇది తీసేసి ఇంకొక వాయి కూడా కారపూస వేసేస్తానండి. ఇంకోటి కారపూస అయితే ఇంకొక వాయి కూడా వేసాను. ఇది అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ వేరేది వేద్దాం. ఇప్పుడు రిబ్బన్ పకోడీకి వేసానండి. ఇప్పుడైతే రిబ్బన్ పకోడీ వేసాను. నేను బాగా వేగిపోయినాయి, తీసేస్తున్నాను. ఇది కూడానే ఇప్పుడు వచ్చి జంతిక వేసాను. ఇది సన్న జంతిక. ఇవి సన్న జంతికలు అయిపోయిన తర్వాత ఈ కొమ్ములు వేసానండి ఇలాగా. నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ ముందు బూందీ వేసాను అన్నాను కదండి, ఇందులోకి వేరుశెనగలోనూ జీడిపప్పు వేసేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసేద్దాం. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేయచ్చు. ఇప్పుడు మొత్తం మనం మిక్చర్ అంతా కలిపేసుకుందాం. ఇది వచ్చి చెక్క పకోడీ, ఇది వచ్చి సన్న జంతికలు, ఇవి వచ్చి కొమ్ములు, ఇవన్నీ కొమ్ములు మొత్తం. ఇది కూడా కలిపేస్తున్నాను. కారపూస ఇవంతానే ఇవి కూడా కలిపేస్తున్నాను. కారపూస అది కూడా మొత్తం అంతా కలిపేయచ్చు. బూందీ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, అన్నీ కలిపిన మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మిక్చర్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.